బాగా పండిన బనానాస్‌ని మనం తినలేము. అలా అని పాడేయనులేము. అందుకే ఈ ఈజీ ఈవినింగ్ స్నాక్ జేసుకుందాం రండి. ఫస్ట్ మనం బనానాస్ పీల్ చేసుకొని, ఒక బౌల్‌లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్సర్‌లో వేస్తే ఇంకా బెస్ట్. ఈ బనానా పేస్ట్‌లో కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. బనానాస్‌లో ఆల్రెడీ చాలా షుగర్ ఉండిద్ది. కాబట్టి చూసుకొని కొద్దిగా షుగర్ అండ్ కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఎందుకంటే షుగర్ మెల్ట్ అయితా ఉండిద్ది కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలనమాట. ఇంకేముంది, ఆయిల్‌ని హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ కాగానే స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మంచిగా బోండాల్లాగా వేసుకోవడమే. దీన్ని మీరు బనానా బోండాలు అంటారో, బజ్జీలు అంటారో మీ ఇష్టం. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంది. స్టవ్‌ని హైలో పెట్టుకొని బజ్జీ వేస్తే బజ్జీ త్వరగా మాడిపోయిద్ది, లోపల ఉడకదు. అందుకే స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని బజ్జీలేస్తే బజ్జీ లోపల బాగా ఉడికిద్ది. నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.